కాంగ్రెస్ సీనియర్ నేత డిఎస్ కన్నుమూశారు. హైదరాబాద్ లో తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు డి శ్రీనివాస్. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, పిసిసి చీఫ్ గా పనిచేశారు. నిజామాబాద్ జిల్లా వేల్పూరు గ్రామంలో 1948 సెప్టెంబర్ 27న జన్మించారు డిఎస్. ఇక ఆయనకు భార్య, 2 కొడుకులున్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఒకరు కాగా, సంజయ్ మరో కుమారుడు. డిఎస్ మొదటిసారిగా 1989లో కాంగ్రెస్ తరపున నిజామాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇక అలా తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టాడు. ఇక అదే సమయంలో రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కూడా పొందారు. 1998లో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. బీఆర్ఎస్ హయాంలో ఆయన రాజ్యసభ సభ్యులుగా కూడా ఉన్నారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. (2004-2009) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో డి శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆయన 2015 జూలై 2న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు. ఇక 2016 నుంచి 2022 వరకు ఆయన రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. 2023 మార్చి 26న టి శ్రీనివాస్ మళ్లీ తన సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరుకున్నారు. తెలుగు రాష్ట్రంలో తనకంటూ ఓ చరిత్ర కలిగిన నేత ధర్మపురి శ్రీనివాస్. ఆయన అందరికీ డిఎస్ గా సుపరిచితులు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆయన వేల్పూర్ గ్రామంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. 1970లో హైదరాబాద్లోని నిజాం కాలేజీలో బీకాం పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బి పట్టా పొందారు. అనంతరం ఆయనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం వచ్చింది. ఇక హైదరాబాద్లో నివసిస్తున్న సమయంలో డిఎస్ ఒకసారి మాజీ ప్రధాని ఇందిరాగాంధీని కలిశారు. ఆమె విధానాలకు ఆకర్షితుడై రాజకీయాల్లో చేరారు. ఇక ఆ సమయంలోనే ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఓ విద్యార్థి విభాగాన్ని ఏర్పాటు చేశారు. దీనికోసం 15 మంది యువకులతో ఓ బృందాన్ని కూడా ఏర్పాటు చేయగా అందులో డిఎస్ ఒకరు. ఇందిరాగాంధీ స్వీయ పర్యవేక్షణలో నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా NSUIని స్థాపించారు. దీనికి డిఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఈ క్రమంలోనే 1980 దశకంలో విద్యార్థి నేతగా రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ సమయంలో మంత్రిగా ఉన్న అర్గుల్ రాజారాం డిఎస్ ను చేరదీశారు. తన అనుచరుడిగా ప్రాధాన్యతనిచ్చారు. అర్గుల్ రాజారాం ప్రోత్సాహంతో పాటు చురుకైన కార్యకలాపాలతో డిఎస్ అతి తక్కువ సమయంలోనే నిజామాబాద్ జిల్లాలో కీలక నేతగా ఎదిగారు. 1982లో ప్రత్యక్ష రాజకీయాల్లో తొలి అడుగు పడింది. అప్పుడు ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయారు. 1983లో జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 1985లో మొదటిసారి నిజామాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. తిరిగి 1989లో మళ్లీ పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టారు. అప్పుడు మరి చెన్నారెడ్డి మంత్రివర్గంలో స్థానం లభించింది. ఆ తర్వాత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మంత్రివర్గంలో మరోసారి పదవి లభించింది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి పీరియడ్లో కూడా మంత్రిగా పనిచేశారు డి శ్రీనివాస్. చూస్తున్నాం కాంగ్రెస్ సీనియర్ నేత డి శ్రీనివాస్ కన్నుమూశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరసింగరావు అందిస్తారు. నరసింగరావు, గత కొంతకాలం అనారోగ్యంతో బాధపడుతున్న డి శ్రీనివాస్ ఈరోజు తెల్లవారుజామున గుండెపోటుతో మృతినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ ఆయన కుమారుడు భారతీయ జనతా పార్టీ నుంచి నిజామాబాద్ ఎంపీగా ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.
తన నాన్న ఇక లేరు, నా స్ఫూర్తి నా రాజకీయ గురువు అది శ్రీనివాస్ నా తండ్రి గారే. సో అలాంటి గురువు అడుగుదారుల్లోనే రాజకీయాల్లో ముందుకు వచ్చాను. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున నా గుండె పొందుతాను అనేటువంటి విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు ధర్మపురి అరవింద్. ఇప్పుడు రాజకీయ వర్గంలో ఆయన రాజకీయ అనుభవాలని రాజకీయ ప్రస్థానాన్ని నెమరు వేసుకుంటున్నారు. ఆయనతో అనుబంధం ఉన్నటువంటి నాయకులు ఆయన ప్రస్థానాన్ని పట్ల చర్చించుకుంటా ఉన్నారు. ఇంకే సీనియర్ నాయకులు నిజామాబాద్ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయాల్లోనే తనకంటూ ఒక ప్రత్యేక ముద్రని గుర్తింపును తీసుకున్నటువంటి నాయకులు ధర్మపురి అరవింద్, ఆయన ధర్మపురి శ్రీనివాస్. ఆయన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వేల్పూర్ లో 1948 సెప్టెంబర్ 27న ఆయన జన్మించారు. విద్యాభ్యాసం అంతా కూడా అక్కడే జరిగింది. ఆ తర్వాత డిగ్రీ విద్యను హైదరాబాద్ లోని నిజాం కళాశాలలో అభ్యసించారు. డిగ్రీ నిజాం కళాశాలలో పూర్తి చేశారు. సో ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. మొదట 1989లో మొదటిసారి ఆయన పోటీ చేసి నిజామాబాద్ పోటీ చేసి శాసనసభలో అడుగు పెట్టారు. ఆ తర్వాత 1999లో ఒకసారి, అదేవిధంగా 2004లో కూడా ఆయన పోటీ చేసి విజయం సాధించి శాసనసభకు ఎన్నికయ్యారు, ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం 2009 తర్వాత తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో వచ్చినటువంటి ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఆయన ఓడిపోయారు. 2010లో వచ్చినటువంటి ఎన్నికల్లో ఎండ లక్ష్మీనారాయణ చేతిలో ఉప ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో కూడా నిజామాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత తెలంగాణ రావడము, 2014 తర్వాత తెలంగాణ రావడము, ఆ తదనంతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి భారత రాష్ట్ర సమితిలో అప్పుడున్నటువంటి టిఆర్ఎస్ లో చేరారు. కేసీఆర్ నేతృత్వంలో రాజ్యసభకు కూడా ఆయన ఎన్నికయ్యారు. 2016 నుంచి ఆయన రాజ్యసభకు కూడా వెళ్లారు. ఆయన పదవీ కాలం కూడా ముగిసింది. అయితే ఆ తర్వాత కాలంలో బీఆర్ఎస్ పార్టీలో ఆయన ఉండగానే భారతీయ జనతా పార్టీ నుండి ఆయన చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్, డి శ్రీనివాస్ ఇద్దరు కుమారులు, ధర్మపురి సంజయ్ పెద్ద కుమారుడు, ధర్మపురి అరవింద్ ప్రస్తుతం నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. పెద్ద కుమారుడు నిజామాబాద్ మున్సిపల్ చైర్మన్ గా కూడా పనిచేశారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ప్రస్తుతం కూడా ఆయన పెద్ద కుమారుడు సంజయ్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ధర్మపురి అరవింద్ మాత్రము భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. అయితే బీఆర్ఎస్ లో ఉండగానే ధర్మపురి అరవింద్ బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. సో ఈ ప్రభావము ధర్మపురి శ్రీనివాస్ పైన ఉంది. బీఆర్ఎస్ లో అక్కడ కుమారుడు విజయానికి బీఆర్ఎస్ లో ఉండి సహకరించారనేటువంటి ఒక ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో ఆయన పార్టీని వీడి బయటకు వచ్చారు. చాలా కాలం పాటు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండానే కొనసాగారు. మళ్ళీ ఇటీవల కాలంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరారు. పెద్ద కుమారుడు సంజయ్ తో కలిసి ఆయన కాంగ్రెస్ లో చేరారు. సో ఆయన 2 పర్యాయాలు పిసిసి ప్రెసిడెంట్ గా కూడా పనిచేశారు. 2004లో 2009లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంలో కూడా తన అంత పట్టున చేతుల పార్టీని పోషించారని చెప్తా ఉంటారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కూడా అన్ని కూడా అనేటువంటి పేరు శ్రీనివాస్ కి.